వంటి జాకియా ఖానం ఎమ్మెల్సీ పదవికి వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఆవిడ బీజేపీ పార్టీకి వెళ్తారని అందరూ ఊహించినట్టుగానే పురంధరేశ్వరి ఆవిడని పార్టీలోకి ఆహ్వానించారు, పార్టీ కండువా కప్పారు. మోదీ అవలంబిస్తున్నటువంటి విధి విధానాలు నచ్చి ప్రజల సంక్షేమం విషయంలో అలా బీజేపీ పార్టీ విధి విధానాల నుంచి కూడా వ్యక్తిగత కారణాలతోనే నేను ఈ పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు కూడా జాకియా ఖానం మాట్లాడడం జరిగింది. అదేవిధంగా లేఖను కూడా మండలి చైర్మన్కి ఆవిడ లేఖ పంపారు. మొత్తం మీద చూసుకుంటే కనుక అటు మంత్రి సత్యకుమార్ని కలిశారు, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరిని కలిసి బీజేపీ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. అయితే వైసీపీ పరిస్థితి ఏంటి? బీజేపీ గూటికి ఏపీ మండలి డిప్యూటీ చైర్పర్సన్ జాకియా ఖానం వెళ్లడంతో కూడా వైసీపీ ఒక ఇంత మళ్ళీ ఆలోచనలో పడింది. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కూడా వైసీపీ నుంచి చాలామంది కూడా పార్టీలు జంప్ అవుతూ ఉన్నారు. అంటే కూటమి ప్రభుత్వం ఏమో సరిగ్గా ప్రజల్ని పట్టించుకోవట్లేదు, సంక్షేమ పథకాలు లేవు, ఇచ్చిన ఏ హామీలు అమలు చేయడం లేదు, వచ్చిన సంవత్సరంలోనే గ్రాఫ్ అంతా తగ్గిపోయిందని వైసీపీ పార్టీ నేతలు మాట్లాడుతుంటే, మరోపక్క ఆ పార్టీ నుంచే చాలా వరకు కూడా వేరే పార్టీలకి మారుతున్నటువంటి పరిస్థితి. రైట్, దీని మీదే మాట్లాడదాం. ఇవాళ డిబేట్లో జాయిన్ అవుతున్నారు కీర్తన్ గారు, జనసేన అధికార ప్రతినిధి. కీర్తన్ గారు నమస్కారం అండి. అదేవిధంగా కారుమంచి రమేష్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. రమేష్ గారు నమస్కారం. అదేవిధంగా పర్వీన్ బాన్ గారు, రాష్ట్ర టీడీపీ మైనార్టీ ప్రధాన కార్యదర్శి. నమస్కారం అండి. పూడి తిరుపతిరావు గారు, బీజేపీ అధికార ప్రతినిధి. ముందుగా రమేష్ గారితో మాట్లాడదాం. రమేష్ గారు, దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలంలో కూడా ఎలాంటి ఇచ్చిన హామీలు అమలు చేయలేదు అంటూ మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నుంచి. ఈ ప్రభుత్వ గ్రాఫ్ కూడా పడిపోయిందని మాట్లాడుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జాకియా ఖానం గారి రిజైన్ కానీ, అంటే పార్టీని వీడడం కానీ, గతంలో ఇప్పటివరకు 6 ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు, వరుసగా పార్టీని వీడుతున్నారు. మరి వైసీపీ దీన్ని ఏ విధంగా చూస్తోంది? చందు గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే ప్రైమ్ 9 వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు ఎవరి సొంత స్వార్థ ప్రయోజనాల కోసం, లేకపోతే ఏదైనా లబ్ధి పొందుదామనే ఉద్దేశంతో, లేకపోతే ఏమైనా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు కూటమి ప్రభుత్వం నుండి ఎదురైతే ఆ ఇబ్బందులను అధిగమించడం కోసం వాళ్ళు రకరకాల అవసరాల కోసం వాళ్ళు పార్టీలు మారుతున్నారు. ఈ పార్టీలు మారే విధానంలో మీరు వైసీపీకి దెబ్బ మీద దెబ్బ అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు గతంలో కూడా 2014 నుంచి 19 మధ్య 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు వెళ్ళిపోతేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెక్కుచెదరలా. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 2019 ఎన్నికలు వచ్చేటప్పటికి 151 మంది ఎమ్మెల్యేలతోటి, 22 మంది ఎంపీలతోటి ఈ రోజున మీరు చూస్తున్నారు సుమారుగా 40-42 మంది ఎమ్మెల్సీలు తోటి ఈ రాజ్యసభ ఎంపీలతోటి 11 మంది రాజ్యసభ ఎంపీలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిలిచిపోయే విధంగా అన్నింటిలోనూ విజయం సాధించడం జరిగింది. ఈ రోజు పరిస్థితిలో ఏదో వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వెళ్ళిపోయే వాళ్ళని బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో అయిపోతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుంది అనుకోవడం, అది ఎవరు మాట్లాడినా అది వాళ్ళ అవివేకపు మాటలు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమీ అవ్వదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మీరు చెబుతున్నట్లుగానే సంవత్సర కాలంలో ఎక్కడా కూడా ఎటువంటి వాళ్ళు ఇచ్చిన హామీల్లో సూపర్ 6 హామీలు, ముఖ్యంగా సూపర్ 6 హామీల్లో ఒక్క హామీని కూడా నెరవేర్చలేని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మరి ఈ రోజున ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజల్లో ఇంతటి వ్యతిరేకత తెచ్చుకున్న 11 నెలల కాలంలో ఇంతటి వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వం నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా లేదు. అయినా సరే ఈ రోజున వీళ్ళందరూ వెళ్తున్నారంటే వాళ్ళకు ఉండే పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా వాళ్ళకి వచ్చే కూటమి ప్రభుత్వం ఇస్తా అన్న ఆఫర్లు కానీ రకరకాలుగా వాళ్ళని మభ్య పెడతా ఉండొచ్చు. ఆ మభ్య పెట్టిన దాంట్లో వీళ్ళు వెళుతూ ఉండవచ్చు. జాకియా ఖానం గారు మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీలో చేరడం కోసం లోకేష్ గారి దగ్గరికి వెళ్ళిన విషయం మనందరం కూడా చూసాం. ఆయనతోటి ఫోటోలు దిగారు, అన్నీ దిగారు. ఆ తర్వాత ఆవిడ లెటర్స్ని అమ్మేసుకున్న దాంట్లో వాళ్ళ పిఏ కానీ, వాళ్ళ పిఆర్ఓస్ కానీ వాళ్ళందరూ దాంట్లో ముద్దాయిలుగా కేసు నమోదు చేసిన తర్వాత ఆ జాయినింగ్ ఆగిపోయింది. ఆ రోజున కూడా మీ టీవీల వాళ్ళు కానీ, పత్రికల వాళ్ళు కానీ అందరూ కూడా ఆవిడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అని చెప్పి రాయడం జరిగింది. రాసినప్పుడు కూడా బొత్స సత్యనారాయణ గారు ఆల్రెడీ ఖండించడం జరిగింది. ఆవిడ లోకేష్ గారి సమక్షంలో జాయిన్ అవడానికి వెళ్ళిపోయారు, మా పార్టీలో ఆవిడ లేరు, ఆవిడకి మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఆ రోజున తిరుపతి లెటర్ల విషయం వచ్చిన రోజునే
స్వయంగా ఖండించడం జరిగింది. మా లీడర్ ఆఫ్ అపోజిషన్ శాసన మండలిలో లీడర్ ఆఫ్ అపోజిషన్ లెటర్ల వ్యవహారం అంతా కూడా అధికారులు ఉన్నప్పుడు కదా జరిగేది. ఏదండి? ఇప్పుడు మీరు లోకేష్ ని కలిసారంటున్నారు, ఆ లెటర్ల వ్యవహారం అదంతా కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కదా జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినాయండి ఆ రెండు ఇష్యూస్ కూడా. మీకు కావాలంటే నేను ప్రూఫ్లు కూడా పంపిస్తాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జకియా ఖానం గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం కోసం లోకేష్ గారిని వెళ్ళి కలిశారు. అలా కలిసిన తర్వాత ఒక 2-3 నెలలకి తిరుపతిలో ఆవిడ లెటర్ హెడ్ల మీద తిరుపతి దర్శనాల కోసం ఆవిడ లెటర్ హెడ్స్ అమ్ముకుని అక్కడ 10,000 రూపాయలు 20,000 రూపాయలు తీసుకున్న వాళ్ళ ఏజెంట్ ప్రభుత్వం అధికారం కోల్పోతే వేరే ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వంలో జరిగిన ఏవైతే లొసుగులు బయటపడతాయి కదా. రైట్. ఆవిడ ఎమ్మెల్సీగా ఆవిడ లెటర్ తిరుపతికి చెల్లుద్ది. ఈ రోజున ఏ పార్టీ ఎమ్మెల్సీ అయినా సరే ఆ లెటర్ చెల్లుద్ది. ఏ పార్టీ ఎంపీ లెటర్ అయినా సరే తిరుపతిలో దర్శనాల కోసం చెల్లుద్ది. చెల్లినప్పుడు ఈవిడ ఆ లెటర్ని అనర్హులకు ఇచ్చి అక్కడ డబ్బులు వసూలు చేయడం జరిగింది. ఆ లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన దాని మీద కేసులు నమోదు చేయడం జరిగింది. రైట్. టీడీపీలో అయితే జాయిన్ అవ్వలేదు, ప్రస్తుతం బీజేపీ వెళ్ళారు. వారేమంటారో చూద్దాం, విందాం. తిరుపతిరావు గారు బీజేపీ కండువా కప్పుకున్నారు, జాకియా ఖానం గారు. అయితే ఆవిడ మోదీ విధి విధానాలు నచ్చి, బీజేపీ పార్టీ విధి విధానాలు నచ్చి నేను పార్టీ మారాను వ్యక్తిగత కారణాల్లో అంటే అది ఏదైనా